హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాంకి. ఈరోజు ఎండు కొబ్బరితో ఒక స్వీట్ చేయబోతున్నానండి. అదేంటంటే ఎండు కొబ్బరితో లడ్డు చేయబోతున్నాను. సో ఆలస్యం చేయకుండా లడ్డు రెసిపీ ఏంటి చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఇక్కడ నేనైతే ఎండు కొబ్బరిని తీసుకున్నాను. ఈ ఎండు కొబ్బరిని అలాగే ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బాదంని అలాగే జీడిపప్పుని వేశాను. ఒక 5 to 10 మినిట్స్ పాటు ఈ కొబ్బరిని బాగా ఉడికించుకున్న తర్వాత వీటిని పక్కన తీసేసుకుందాం. అలాగే ఇక్కడ బాదం అనేది ఎంతవరకు ఉడికించుకోవాలి ఈ కొబ్బరిని అని మీకు డౌట్ రావచ్చు. అప్పుడు ఈ బాదంని పైన పొట్టు పోయేంత వరకు ఇక్కడ నేనైతే బాదంని ఉడికించుకున్నానండి. ఒకసారి మీకు చూపిస్తున్నాను. వేడిగా ఉంటుంది. సో చూసారు కదండి, ఇలా ఉడికించుకున్న తర్వాత బాదంకి పైన ఉన్న లేయర్ మొత్తం రిమూవ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కరెక్ట్గా చెప్పాలి అంటే ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఉన్న డ్రై ఫ్రూట్స్ను అలాగే కొబ్బరిని తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఈ కొబ్బరిని బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బ్రౌన్ పార్ట్ని మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. డ్రైగా అయిన తర్వాతనే ఈ కొబ్బరిని డ్రైగా అయిన తర్వాతనే మనం ఒక మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. మనం ఉడికించుకున్నాం కదా, వాటర్ అనేది ఉంటే మనకు కొబ్బరి అనేది అంత పర్ఫెక్ట్గా గ్రైండ్ కాదండి, అంటే పొడి పొడిగా రాదు. సో అందుకనేసి కొంచెం డ్రై అయిన తర్వాత బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 2 కొబ్బరికి 1.5 కప్పు వరకు అయితే కొబ్బరి వచ్చేసిందండి. గ్రైండ్ చేసుకున్నాను కదా, ఆ కొబ్బరి పౌడర్ని ఇలా లో ఫ్లేమ్లో ఒక 3 to 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీరు బయట అవైలబుల్గా ఉంటుంది కదా కొబ్బరి పౌడర్ని, ఆ కొబ్బరి పౌడర్తో అయినా ఈ స్వీట్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పౌడర్తో ఈ స్వీట్ అయినా ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులోకి 1/2 కప్ వరకు పాలను వేసుకోవాలి. కాంచి చల్లార్చిన పాలుని, ఈ పాలను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేస్తే కొబ్బరి మొత్తం పాలను అబ్జర్వ్ చేసేసుకోవాలి. కొంచెం డ్రైగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదండి, కొబ్బరి మొత్తం పాలని అబ్జర్వ్ చేసేసుకుంది. ఇందులోకి 2 కప్పుల వరకు మనము కొబ్బరి తీసుకున్నాం కదా, 1 కప్పు వరకు షుగర్ తీసుకోండి. మీకు స్వీట్ తక్కువ తినే వాళ్ళకైతే కొంచెం తక్కువగా వేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1 కప్పు వరకు షుగర్ తీసుకున్నాను. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తే షుగర్ అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది. చూసారు కదండి, ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోకి ఎటువంటి గీ కానీ బటర్ కానీ ఆయిల్ కానీ యూస్ చేయకోకుండా ఈ స్వీట్ రెసిపీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే కొబ్బరిలో ఆల్రెడీ ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి, సో ఎక్స్ట్రా ఆయిల్ కానీ గీ కానీ వేయాల్సిన అవసరం లేదు. చూసారు కదండి, ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. వీటిని అంతా ఒక ప్లేట్లో తీసేసుకొని ఇక్కడ నేనైతే వాటర్ మిలన్ సీడ్స్ని వేసేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇక్కడ వాటర్ మిలన్ సీడ్స్ అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఓన్లీ వాటర్ మిలన్ సీడ్స్ వేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇలా రోన్స్ బాల్గా ప్రిపేర్ చేసేసుకున్నాను. చూసారు కదండి, ఇంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్తో కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డుని ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒక 5 మినిట్స్లో 3 ఇంగ్రీడియంట్స్తో లడ్డు రెసిపీని ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ఎన్నో వీడియోస్తో మళ్ళీ మేము ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.